రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మా డైరీ ఫామ్ వచ్చి అప్పాజీ డైరీ ఫామ్. మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా వరంగల్ నుంచి ఒక రైతు వచ్చాడు. ఆ రైతు పేరు బాలకృష్ణ గారు. ఆయన మన దగ్గర 2 ముర్రా జాతి గేదెలు తీసుకున్నారు. ఆయనకి పాలు కూడా గ్యారంటీ కూడా ఇచ్చాడు. 20 రోజుల పాటు పాలకి ఎటువంటి బర్రెకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా బర్రెని తీసుకుని వేరే బర్రెని ఇస్తానని రైతుకి భరోసా కూడా ఇచ్చాను. ఈయన ఇక్కడ 4-5 డైరీ ఫామ్లు కూడా తిరిగాడు. 4-5 డైరీ ఫామ్లో ధరలు కూడా సూట్ అవ్వక మన డైరీ ఫామ్కి వచ్చి ధరలు కూడా సూట్ అయ్యి ఏ రేట్లో తీసుకున్నాడో ఏ ధరలో తీసుకున్నాడో ఒకసారి అన్న మాటలతో విందాం. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? ఏ ఊరు మీది? వరంగల్ అంటే తెలంగాణ రాష్ట్రం కదా? ఇది ఎవరు డైరీ ఫామ్ దగ్గరికి వచ్చావు? తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చి 2 గేదెలు తీసుకున్నావు. ఎన్ని తీసుకున్నావు? 2 గేదెలు. ఏ మాత్రం రేట్లో తీసుకున్నావు? 1,25,000 ఒకటి, 1,20,000 ఒకటి, అంటే 2,45,000. నీకు నచ్చే కదా తీసుకున్నావు? ఎటువంటి బలంతో లేదు కదా? మధ్యవర్తి ఎవరైనా ఉన్నారా? నేను నువ్వే మాట్లాడుకున్నావు. మన ఇద్దరు మాట్లాడుకున్నాం. మన ఇద్దరికి ఇచ్చేసిన పాల గ్యారంటీతో సహా ఇచ్చిందన్న. ఓకే, ఎవరున్నా డైరెక్ట్ దయచేసి అన్న అప్పాజీ దగ్గర రండి, మంచిగా తీసుకోండి. తక్కువలో ఇస్తున్నారు, మంచిగా ఎయిర్పోర్ట్ తీసుకున్నారు, మంచిగా రిజ్యూమేషన్ ఉన్నది, పాల గ్యారంటీతో సహా ఇచ్చి పంపిస్తున్నాడు. మంచిగా రండి, రైతులందరూ ఇక్కడికే రండి, తీసుకోండి. ఓకే, సక్సెస్ మళ్ళీ రావాలండి.